ఉదయ్ కిరణ్. ఈ పేరు వినగానే అసలు సినీ ప్రేమికులకు గాని, ప్రతి ఒక్కరికి గూడాను ఏదో ఒక సెన్సిటివ్ ఫీలింగ్ మనసులో మెదులుతూ ఉంటుంది. ఉదయ్ కిరణ్ అంటే అమాయకత్వము, ఆ చిరునవ్వు, చాలా స్వీట్ స్మైలు, ఏ ఎక్స్‌ప్రెషన్ అయినా గూడా చాలా లవ్లీగా ఇచ్చే ఉదయ్ కిరణ్ ఫేస్ గుర్తు రాంగానే ఈరోజు మన ఉన్న ప్రపంచంలోనే ఆయన లేరు అనే ఫీల్‌ని అసలు తట్టుకోలేకపోయినంత బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు ఎలాంటి కాంట్రోవర్సీస్ లేవు. ఎలాంటి ఇష్యూస్ లేవు. ఒక చక్కగా తన కెరీర్ చాలా బాగా వెళ్తూ ఉంది. అన్ని హిట్ సినిమాస్ వస్తూ ఉన్నాయి. 'చిత్రము', 'మనసంతా నువ్వే', 'కలుసుకోవాలని' అసలు ఒక లవ్వర్ బాయ్‌గా ఒక లవబుల్ సినిమా తీయాలి. ఒక ప్రేమ కథ తీయాలి అనంటే ఉదయ్ కిరణ్ మాత్రమే అద్భుతంగా పండిస్తాడు అన్నంత మంచి క్రేజ్‌ని సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. మరి అటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం నిజంగానే చాలా 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 బాధాకరం. మరి దీనికి సంబంధించి అంటే ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగాను 'మనసంత నువ్వే' అనే సినిమానైతే రిలీజ్ చేయడం జరిగింది థియేటర్లలో. మరి దీనికి సంబంధించి అనేక మంది దాని గురించి స్పందిస్తూ వచ్చారు. ఈ సినిమాకి సంబంధించి మాట్లాడడానికి రచయిత, దర్శకుడు విఎన్ ఆదిత్య గారు గూడా గుర్తు చేసుకోవడం జరిగింది. 'అత్తారింటికి దారేది' సినిమాకి సంబంధించిన ఆ హిట్‌కి సంబంధించి ఉదయ్ కిరణ్ కాల్ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇంత మంచి హిట్ ఇచ్చారు. నాకు గూడా అలాంటి ఒక మంచి సాలిడ్ స్టోరీని నాకు గూడా ఒకటి ఇవ్వండి. నేను గూడా చేస్తాను అని జెప్పేసి ప్రపోజ్ చేశాడు నాకాయన. సో, నేను గూడా అలాగే అనుకున్నాను. ఆ కాలొచ్చిన నెక్స్ట్ డే తర్వాతనే సూసైడ్ జేసుకున్నారు అనే మాట వినంగానే నేనసలు తట్టుకోలేకపోయాను అని జెప్పేసి. సో, ఇది ఆయన ఒక్కళ్ళే గాదు. అందరికీ గూడా నిజంగానే ఉదయ్ కిరణ్ మరణం అనేది మాత్రము ప్రతి ఒక్కరిని గూడా బాధిస్తుంది. ఇంకొకటేంటంటే ఉదయ్ కిరణ్ ఒక్కళ్ళే గాదు. ఈయనతో పేరుగా చేసిన 'కలుసుకోవాలనే' మూవీలోని ప్రత్యూష అసలు ఎంత అమేజింగ్ బ్యూటీ అంటే తనసలు ఎంత నేచురల్‌గా ఉంటారంటే, వీళ్ళు నటన అంటే హీరో, హీరోయిన్స్ అంటే నటిస్తారని అనుకుంటాం కానీ, బట్ వీళ్ళ యాక్షన్ చూస్తే మాత్రము వీళ్ళు చేసే ప్రతి సందర్భము మన కళ్ళెదురుగానే మనతో పాటు ఆ రోజు ఆ సిట్యుయేషన్ జరుగుతుంది అన్న ఫీల్‌లోకి మనం వెళ్ళిపోతాం. అంటే అక్కడ మనం ఉన్నాము అన్న ఫీల్‌లోని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో, అంత నేచురల్‌గా వీళ్ళిద్దరూ గూడా యాక్ట్ చేస్తారు సినిమాలోని. అద్భుతంగా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్‌ని మాత్రము 100కి 200% న్యాయం చేసేవాళ్ళు. మరి అటువంటి ఇద్దరు అద్భుతమైన వ్యక్తులు గూడా అసలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనే అలాగే మనతో పాటు ఈ ప్రపంచంలో లేకుండా పోవడం చాలా బాధ అనిపిస్తుంది. సో, ఇలాగే ఎంతోమంది నిజంగానే సినీ దిగ్గజాలు, ఎంతోమంది గాయకులు, ఇలాంటి మంచి మంచి నటీనటులు అర్ధాంతరంగా చిన్న వయస్సులోనే మరణించడం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం. మరి ప్రస్తుతం అయితే 'మనసంతా నువ్వే' బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. రీమా సేన్ హీరోయిన్‌గా నటించారు. సో, 'చిత్రం' సినిమాలో గూడా రీమా సేనే నటించారు ఫస్ట్ హిట్ వాళ్ళకి. సో, ఆ సినిమా మళ్ళా రిలీజ్ కావడంలోనైతే మాత్రము అందరూ గూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మనోభావాన్ని వ్యక్తం చేశారు. నిజంగానే అంత మంచి హీరోని కోల్పోయాము మనము అని చెప్పేసి. బట్ ఇప్పటికి కూడా ఉదయ్ కిరణ్ లేరు అని అనాలనిపించదు. అంటే కళ్ళు మూసుకుంటే ఆయన ఉన్నాడు ఇండస్ట్రీలోనే ఇంకా అన్న ఫీల్ వస్తుందనమాట. అంటే ఇంకా నెక్స్ట్ ఏ మూవీ చేస్తున్నాడన్న ఆ ఫీల్‌లోని చాలా మంది ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు చూసుకుంటే చాలా చాలా ఇష్టం ఉదయ్ కిరణ్ అంటే అవకాశం ఉంటే నేను కూడా ప్రపోజ్ చేసి ఉండేదాన్ని అన్న ఫీల్‌లోనే ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి దాదాపు 'మనసంతా నువ్వే' వచ్చి 15 ఏళ్ళు గడిచిపోతున్నప్పటికీ కూడా ఆ జ్ఞాపకాలన్నీ మనసంతా అందరికీ కూడా ఈ రోజుకి కూడా అలాగే పదిలంగా ఉన్నాయి. అద్భుతమైన హిట్‌ని కొట్టి ఆల్‌మోస్ట్ 150 డేస్ ఎంతో ఆడినట్టుంది సినిమా. సో, ఇప్పుడు గూడా ఆ సినిమా అంత మంచి కలెక్షన్స్ తేవాలనే వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ గూడాను. సో, ఈ సినిమాని నిజంగానే ఇప్పుడు గూడా అందరూ గూడా ఆదరిస్తుండడము గర్వించదగ్గ విషయము. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. సో, ప్రేమికుల రోజు ఆల్‌మోస్ట్ 2 డేస్ అయిపోయింది. ఇప్పటికి గూడా థియేటర్స్‌లోని వెళ్లి చూస్తూనే ఉన్నారు. సో, అది విషయము మొత్తానికి మంచి నటుడినైతే మనం మిస్ అయిపోయాము. ఇదైతే చాలా బాధగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు గూడాను ఈరోజు అంటే మనప్పటికి గూడా ప్రతి ఒక్కరు ఈ అంశాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. సో, అది ఒక సినిమా మనం తీసామన్నా, ఒక వ్యక్తికి గుర్తింపొచ్చింది అనన్నా గూడా వాళ్ళ అమాయకత్వం గాని, వాళ్ళు ఉండే నిజాయితీ గాని ఇలాగ మనల్ని మనం పోయే వరకు అవి మనం మర్చిపోలేనంతగా గుర్తుపెట్టుకునేటట్టుగా ఉండిపోతాయి. ఎప్పటికీ మనసులో అలా నిలిచిపోతాయన్నమాట. ఇటువంటి వీళ్ళ యాక్టింగ్ గాని, వీళ్ళకి సంబంధించినవి గాని ఏవైనా గాని.